అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈ వీడియో ఫస్ట్ వీడియోకి కంటిన్యూ వీడియో అండి. ఇది చూసారా, మా పెద్ద పాప హాయ్ చెప్తుంది. మా పల్లెటూరులో అయితే మ్యారేజెస్కి ఇలా దింసా వేస్తారంటండి. నెక్స్ట్ ఇంకా మ్యారేజెస్కి వేస్తారంట. నెక్స్ట్ ఈ టైంలో ఇటుకల పండుగ అవుతుందంటండి, అప్పుడు కూడా వేస్తారంట. నెక్స్ట్ ఏ అకేషన్ అయినా వేస్తారంటండి. అంటున్నానంటే నాకు కూడా మీలాగే కొత్తేనండి నాకు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి అయితే 10 ఇయర్స్ అవుతుందండి. బట్ మా ఏరియా అనగానే నేను రావడం తక్కువండి మాకు. ఎందుకంటే మా వారు జాబ్ పరంగా అయితే మేము ఎక్కువగా అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాం, బయట ఎక్కువ. ఇంకా మా విలేజ్కి రావడం కూడా ఇయర్లీ 1 టైం ఇలానే వస్తామండి. ప్రజెంట్ ఈ ఫంక్షన్ అయితే మా వారు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదండి మీకు, అందుకోసమే కంపల్సరీగా రావాల్సి వచ్చింది. మేము కూడా అనుకున్నామండి ఎలా అయినా అటెండ్ అవ్వాలని. ఎందుకంటే ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా. సో ఇంకా మా ఊర్లో కూడా మా హౌస్ కూడా కొంచెం, మా హౌస్ కన్స్ట్రక్షన్ కొంచెం పెండింగ్లో ఉందండి. ఇంకా అలా అని ఇంకా రావాల్సి వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను అలానే ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ లైవ్ కదా నాకు కూడా. అండ్ మా విలేజ్ అయితే చింతపల్లి నుంచి 14 km అండి, గుడివాడ గ్రామం అండి మాది. లంబసింగి చింతపల్లి మీకు తెలుసు కదా. అండ్ మా అమ్మగారు వాళ్ళది అయితే విజయనగరం మన్యం డిస్ట్రిక్ట్ అండి మా అమ్మగారు వాళ్ళది. అండ్ చూసారా, మా విలేజ్లో ఇలా దింసా వేస్తారు. అండ్ ఎంతమందికి అండి మీలో ఇలా దింసా నచ్చింది? అండ్ నా ఛానల్లో దింసా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి, మా పల్లెటూరులో మా చింతపల్లి ఏరియాలో మ్యారేజెస్కి అయితే ఇలా దింసా వేస్తారంటండి. చింతపల్లి అనే కాదండి, అరకు, పాడేరు, చింతపల్లి మా ఏరియాలో అంతా ఇలానే వేస్తారంట. అండ్ చూసారా, మీకు నచ్చిందా? ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి. I'm